హాయ్ అండి, మా ఇల్లు చూపిస్తాను రండి. ఇది మా ఇంటి బయట అండి. ఎంట్రన్స్లో ఎలా ఉంటుంది మా ఇంటి ముందు చూడండి. తర్వాత ఇది మా ఇల్లు. ఎలివేషన్ బాగుంది ఫ్రెండ్స్. మా ఇంటికి కలర్స్ అన్నీ కూడా మా వారు నేను సెలెక్షన్ చేస్తాం. కలర్స్ అన్నీని ఎలాగున్నాయి ఫ్రెండ్స్. టైల్స్ కూడా మా సెలెక్షనే. చూడండి, ఇది మెటల్ ల్యాండ్. ఇంకా ఎలివేషను, సీలింగ్ చూసారా, ఫ్లవర్ అన్నీ కూడా నా సెలెక్షన్ అవి. ఇంకా లేట్ ఎందుకు, రండి ఇంట్లోకి వెళ్ళి మా ఇల్లు చూపిస్తాను. ఇది హాలు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా హాలు. కబోర్డ్ కూడా మాకు నచ్చిన కలర్స్. మా ఇంటికి మా వారి కలర్స్ అన్నీ వేశారు. మా తమ్ముడు, మా మరిది గారు కూడా హెల్ప్ చేశారు మా వారికి. ఫ్రెండ్స్, దివాన్ కార్డ్ చూసారు కదా హాల్లోది, అది మా మరిది మాకు గిఫ్ట్గా ఇచ్చింది గృహప్రవేశానికి. మీకు గృహప్రవేశం వీడియో చూపిస్తాం అనుకున్నాను, కానీ కుదరక నేను వీడియో పెట్టలేదు ఫ్రెండ్స్. అందుకే లేట్ అయినా ఇంకా వీడియో తీసి పెట్టాలనుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కబోర్డ్ అవన్నీ ఇలా సర్దాము. మా వారైతే టీవీలో ఇంకా మా ఫ్యామిలీ ఫోటో పెట్టారు. ఇంకా మన బెడ్రూమ్ కూడా చూపిస్తాను, వచ్చేయండి ఫ్రెండ్స్. ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్. మాకు గవర్నమెంట్ సెంటు స్థలం ఇచ్చింది ఫ్రెండ్స్. ఇల్లు కట్టగలమా లేదని చాలా భయపడ్డాము. చాలామంది అయితే వీళ్ళు ఇల్లు కట్టలేరు అనుకున్నారు, కానీ మేము ఎన్నో ఇబ్బందులు పడి మేము ఇల్లు కట్టుకున్నాము. మా ఇల్లు కట్టుకోవడం ఒక డ్రీమ్ ఫ్రెండ్స్. మా డ్రీమ్ మేము నెరవేర్చుకున్నాం ఫ్రెండ్స్. మేము సొంతంగా ఇల్లు కట్టుకోవాలని చాలా ఇబ్బందులు పడ్డాము ఫ్రెండ్స్. అయితే మాకు మా అమ్మగారు, మా నాన్నగారు అయితే చాలా హెల్ప్గా ఉన్నారు. చాలా ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించారు. మరి వాళ్ళు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి వాళ్ళంతా మాకు హెల్ప్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ బెడ్రూమ్లో చిన్న రూమ్ ఉంటే బాగుంటుంది. పిల్లల బుక్స్ అవి పెట్టుకున్నక్కడ బాగుంటుంది కదా, ఏమైనా స్టోరేజ్ పెట్టుకున్న బాగుంటుంది అని చెప్పి చిన్న రూమ్ కట్టించాను ఈ బెడ్రూమ్లోనే. మా వారు అయితే పాపం తన ఇల్లు కోసం చాలా ఇబ్బంది పడ్డాడండి. ఇల్లు లేక వాళ్ళ అమ్మ నాన్న కట్టిస్తారు, వాళ్ళ మీద ఆధారపడదని ఎప్పుడు కూడా అనుకోలేదు మా వారు. మేము బయటకు వచ్చి మా సొంతంగా మా వారు కష్టపడుకుని మేము కూడా ఏదో చిన్న పని చేసుకుని ఇల్లు కట్టుకున్నామండి. మా వారు చాలా కష్టపడ్డామండి ఇల్లు కట్టుకున్నాకి. తర్వాత మీరు బెడ్రూమ్ హాల్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రిడ్జ్ ఏరియా అండి. ఫ్రిడ్జ్ తినంగా కూడా కబోర్డ్ పెట్టించాను, ఏవైనా కప్స్ అవి పెట్టుకున్నా బాగుంటుందని చెప్పేసి. తర్వాత ఇది కిచెన్ రూమ్ ఫ్రెండ్స్. ఈ కిచెన్ రూమ్లో టైల్స్ కలర్స్ కూడా మా వారి సెలెక్షన్ అయ్యింది. అయితే మా వారైతే చాలా చిన్న స్థలమైనా సరే అన్నీ కంఫర్ట్గా ఉండాలని చెప్పి అన్నీ కూడా చాలా బాగా కట్టించారు. నాకైతే స్టీల్ సింక్ నచ్చి స్టీల్ స్టాంప్ కూడా వేయించుకున్నాము ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది ట్యాపు. ఒకసారి మా కిచెన్ రూమ్ అంతా చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా కిచెన్ రూమ్ ఎంట్రన్స్లో మేము యాపిల్ డిజైన్ పెయింట్ ఇచ్చాము. అది కిచెన్ పైన కూడా స్టోరేజ్ ఎట్టేసుకుని పెట్టించారు ఫ్రెండ్స్ మా వారు. ఇంకా ఇది ఇంటి బయట అయితే మా వారు 2 బాత్రూమ్స్ కట్టించారు. ఫస్ట్ బాత్రూమ్ ఇదంతాని చూడండి ఫ్రెండ్స్. చాలా కంఫర్ట్గా మా వారు ఎంత బాగా కట్టించారు. నెక్స్ట్ మీకు మా సెకండ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను. ఇది ఇంటి ముందు ఎంట్రన్స్లో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. అది సింక్ ఏరియా ఫ్రెండ్స్, ఫేస్ వాష్ కట్ చేసుకోవడానికి. ఇంకా నెక్స్ట్ మా సెకండ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఈ చిన్న సందులో మేము ఇలా బాత్రూమ్ అరేంజ్ చేసుకున్నాము, స్నానాల గదిలాగా. ఇది సెకండ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. చూడండి, చిన్న బాత్రూమ్ వచ్చింది ఫ్రెండ్స్, అయినా మాకు చాలా కంఫర్ట్గానే ఉంది. ఈ సెంటు స్థలంలో మేము ఒక బెడ్రూమ్, హాలు, కిచెన్, 2 బాత్రూమ్స్ అలా కట్టించుకున్నాం కంఫర్ట్గా. ఇంకా బాత్రూమ్స్ పైన స్టోరేజ్ అని పెట్టుకునేకి ఉంటుందని మా వారి పైన కూడా అలా అరేంజ్ చేశారు. ఇంకా మనం మేడపైకి వెళ్దాం ఫ్రెండ్స్. మేడపైకి ఎక్కిన తర్వాత
మా చుట్టుపక్కల ఎలాగుంది మేము చూపిస్తాము. మొత్తం జగన్ కాలనీ చాలామంది హౌస్లు కట్టేసుకున్నారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. మా చుట్టుపక్కల కూడా చాలామంది అయితే గవర్నమెంట్ స్కీమ్తో పాటు వాళ్ళు డబ్బులు వేసుకుని కట్టుకుని వెళ్ళారు ఫ్రెండ్స్. కొంతమంది అయితే గవర్నమెంట్ ఫ్రీగా కట్టించిన ఇల్లు కూడా కట్టించుకున్నారు ఫ్రెండ్స్. చూడండి మా చుట్టుపక్కల అయితే ఇలా ఉంటుంది పైన ఫ్రెండ్స్. ఇదంతా జగన్ కాలనీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా ఉందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.